హల్లెలూయా. యేసయ్యా నా ప్రాణమా. మీ ప్రాణం ఎవరు? నిజమా అబద్ధమా? నమ్మమంటారా? నిజమేనా? ఓకే. యేసయ్యా నా ప్రాణమా. ఘనమైన మామూలు గానం కాదు, స్తుతిగానం కూడా కాదు. మరి అది అక్కడి నుంచి రాకుండా మీరు ఇక్కడి నుంచి వస్తే ఎట్లా? ఘనమైన కొన్ని పాటలు ఉంటాయి, అవి సంవత్సరాలకి 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 ఎన్ని యుగాలకైనా అవి నవనూతనమే, ఎప్పటికైనా నవనూతనమే. అలాంటిది యేసయ్య స్తుతిగానం. స్తుతిగానము అనేది, యేసయ్యను స్తుతించేది అనేది ఎప్పటికీ కూడా మనకు చేదైనది. చెప్పండి, చేదైనది, ఎప్పటికీ క్రొత్తదే. అది కూడా ఘనమైనది. అంత ఘనమైన స్తుతిగానం. ఓకే. గతించిన సంవత్సరం అంతా కూడా అద్భుతమైన ఆదరణ కదా. నేను చాలాసార్లు చెప్తుంటాను, కన్న తల్లి, కన్న తండ్రి, కడుపును పుట్టిన బిడ్డలు, ఇరుగు పొరుగు వాళ్ళు, రక్త సంబంధికులు, స్నేహితులైన వాళ్ళు, శ్రేయోభిలాషులు, అలాగే స్నేహితులు అయిన వాళ్ళ దగ్గర ఎక్కడ కూడా దొరకని ఆదరణ ఒక దగ్గర ఉందంటే అది యేసయ్య పాదాల దగ్గర మాత్రమే. కనుక అద్భుతమైన ఆదరణ. కంటి తడి తగలగానే గుండెల్లో ఒక వాక్కు ఉద్భవిస్తుంది. అవును కదా. ఏదైనా వేదన గుండెకు చేరగానే ప్రక్కనే ధైర్యం పుడుతుంది. ఏదైనా అలసట రాగానే ప్రక్కనే శక్తి పుడుతుంది. సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు అద్భుతమైన ఆదరణ, ఆశ్రయమైన సంరక్షణ. నేను చెప్పాను కదా, ఎన్నో కష్ట పరిస్థితులలో మనం వెళుతున్నప్పుడు, ఎవరు మనకు అండదండలు లేనప్పుడు, ఎవరు మనకు నీడనిచ్చే నాథులు ఈ లోకంలో కానరానప్పుడు, అదిగో ఆ నీడ, మహోన్నతుని నీడ, ఆ సర్వశక్తుని నీడ మనల్ని ఆదరించి, ఉద్ధరించి, కనికరించి, కాపాడి, ఎత్తుకొని, హత్తుకొని, భుజముల మీద మోసి, భుజముల క్రింద మనల్ని కప్పి, సురక్షితంగా మనల్ని సంరక్షించిన రక్షణ దాత ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. అద్భుతమైన ఆదరణ, ఆశ్రయమైన నీ సంరక్షణ నన్ను నీడలా వెంటాడెను, అలయక నన్ను, నేను అలసిపోకుండా నన్ను నడిపించెను. ఇక అంతకుమించి అందులో కృతజ్ఞత కీర్తన కనుక ఇది, అంతకుమించి ఇంకేం లేదు. ఇది అందరం కలిసి సంవత్సర ప్రారంభంలో పాడుకునే కృతజ్ఞత కీర్తన. ఓకే. అంచేత ఆయన నడిపించిన మార్గాల్ని, చేసిన అద్భుతాల్ని, ఇచ్చిన ఆదరణను తలంచుకొని కృతజ్ఞతతో ప్రభు పాదాల దగ్గర పాడుకునే కృతజ్ఞత సంకీర్తన ఈ కీర్తన. నా జీవమా, నా స్తోత్రమా, నీకే నా ఆరాధన. నా స్నేహమా, సంక్షేమమా, అభివృద్ధి, నీకే నా ఆరాధన. ఓకే. ఇది పల్లవులో ఉన్న అర్థం. ఇక చరణంలోకి వస్తే, ఈ మొదటి చరణంలోని ఈ పదాలు రాయడానికి కీలకం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రార్థన చేస్తాడు. నా తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండాలని, నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరు కూడా నీతో ఏకం కావాలని నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను. యోహాను సువార్తలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన మీకు కనిపిస్తుంది. తండ్రిలో యేసయ్య, యేసయ్యలో మనం తండ్రిలో యేసయ్యలా మనమంతా ఏకమైపోయి ఉన్నాం. ఓకే. హల్లెలూయా. రేయ్, హలో అబ్బాయి, నీకే చెప్పేది, నువ్వు పాపివి కదా, రక్షించబడ్డవాడివి, నువ్వు అక్కడ కూర్చో, నేను తండ్రి దగ్గరికి వెళ్తా, నేను తండ్రి దగ్గర కూర్చుంటాను అని అన్నాడా? చెప్పరేంటి? రే పడి చెడి కృంగి దౌర్భాగ్య స్థితిలో నుంచి వచ్చినవాడా, నువ్వు అక్కడ ఉండి దూరంగా ఉండవు, నీకే చెప్పి దూరంగా అడేలా అన్నాడండి? లేదు. మనల్ని తండ్రిలో చేర్చుకున్నాడు. ఈ అనుబంధాన్ని వివరిస్తూ వ్రాసిన చరణం ఇది. చిరకాలం నాతో ఉంటానని, క్షణమైన నన్ను వీడిపోలేదని. అంటే మాట ఇచ్చి మాట నిలబెట్టుకున్నాడు ఆయన. నేను నిన్ను విడువను అన్నవాడు ఏ క్షణం కూడా విడిచిపెట్టలేదు. ఒక్క కన్ను రెప్పైన మనల్ని, ఒక కునుకు పాటైనా ఆయన తీయలేదు. ఒక్క సెకండ్, ఒక్క కన్ను రెప్ప పాటైనా ఆయన మనల్ని మర్చిపోలేదు. మర్చిపోయి ఉంటే గాఢాంధకారం మనల్ని కమ్మివేసి ఉండేది.
ఈ గాఢాంధకారపు లోకం మనల్ని అమ్మివేసి ఉండేది. ఓకే, ఆయన మర్చిపోలేదు కనుకయే ఈరోజున ఆ మధురమైన నామాన్ని కీర్తిస్తున్నామండి. చిరకాలము నాతో ఉంటానని చాలామంది అన్నారులేండి, అవునా కదా? ఐ ఆమ్ హియర్ అన్నారు, డోంట్ ఫియర్ అన్నారు. అన్న 3 నెలలకి అడ్రస్ లేకుండా మెడ్రస్కి వెళ్ళిపోయారు. ఏరావా ఎక్కడ ఉన్నవారంటే, నేను బిజీలో ఉన్నాను, తర్వాత చెయ్యి అంటాడు. లేకపోతే మన కాల్ వస్తుందంటే బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తాడు, ఎందుకంటే వాడు పెద్ద బ్లాక్ గాడు కదండి. ఇలాంటి వాళ్ళు మాటలు కాదు. ఆయన మాట చెప్పాడు, నేను చిరకాలం సదాకాలం నేను నిన్ను విడువను అన్నాడు. క్షణమైన విడిచిపోలేదని. ఇక్కడ ఈ చరణాల్లో కీలకం ఏంటంటే, పదాలన్నీ ఆ అర్థమంతా ఒక్క లైన్లో ఆధారపడి ఉంటాయి. 3వ లైన్ ఉంది కదా, ఆనందగానము నే పాడన, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు ఆనందగానము నేను పాడాలి అంటే, చిరకాలం నాతో ఉంటానని నీవు ఆ మాట తప్పిపోలేదయ్యా. రెండవది, నీలో నన్ను నీలో చేర్చుకోవడం మాత్రమే కాకుండా మరల నన్ను తండ్రితో ఏకం చేశావు. మనం తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానం నేను పాడన. ఏదైనా నాకున్న సంతోషం లోకంలో ఉంటే, ఓకే, నాకు ఆళ్ళున్నారు, నాకు కీళ్ళున్నారు, నాకు అంతుంది, నాకు ఇంతుంది, నేను ఆసామిని, నేను భూసామిని, ఓకే, నాకు అంత అర్హత ఉంది అని వీటిలో కాకుండా ఏదైనా ఈ లోకంలో నాకు సంతోషం ఉంది అని అంటే, నీతో నాకున్న నేను కలిగి ఉన్న అనుబంధం తప్ప. నేను చాలాసార్లు చెప్తుంటా, 1 కోటి రూపాయలు నా వైపు చూస్తే కదా నేను చెప్పడానికి, 1 కోటి రూపాయలు మీరు జోబులో పెట్టుకొని విజయవాడ మొత్తం తిరగండి ఆ రోజున. ఆ 1 కోటి రూపాయలని మీకు ఇష్టం వచ్చింది కొనేసుకోండి, ఇష్టం వచ్చింది ఏదైనా కొనేసుకోండి. 1 కోటి రూపాయలు మీ చేతికి ఇస్తే మీరేం కొంటారేంటి? అంతకుమించి ఏం కొంటారేంటి? ఏమ్మా, మీరు కొనేది నాకు తెలుసు కదా, కొనేయండి. 1 కోటి రూపాయలు కొనేయండి, ఊరు మొత్తం తిరిగేయండి. మరుసటి రోజు, ఒక రోజంతా 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టావు కదా, మరుసటి రోజు అన్ని విడిచిపెట్టి మౌనంగా వచ్చి దేవుని మందిరంలో కూర్చొని ఆ దినమంతా ప్రభు సన్నిధిలో ఆనందించి చూడు. 1 కోటి రూపాయలు నీకు ఇవ్వని ఆనందం దేవుని సన్నిధిలో నువ్వు ఆరాధించిన ఆరాధన ఇస్తుంది నీకు ఆనందం. అవునండి. ఇంటి నిండా జనాన్ని పోగేసుకో, ఇంటి నిండా జనాన్ని పెట్టేసుకో. వాళ్ళకి దమ్ బిర్యానీ, ఇంకా చికెన్ బిర్యానీ, ఇంకా రొయ్యల బిర్యానీ, ఇంకా పచ్చిమిరపకాయల బిర్యానీ, ఇంకా ఆవకాయ బిర్యానీ, ఎన్ని బిర్యానీలు నువ్వు చేయగలిగితే అన్ని బిర్యానీలు చేసి పీకల కాలం తినబెట్టు. వాళ్ళు వెళ్ళేటప్పుడు నిన్ను ఏంటి ఏదో ఒక మాటతో గిచ్చి గుచ్చి నొప్పింపజేసి వెళ్ళకపోతే నన్ను అడుగు. నేను అనేది ఏంటంటే, నువ్వు నమ్ముకున్న జనుల దగ్గర, నువ్వు నమ్ముకున్న ధనము దగ్గర లేని ఆనందం ఆయనతో నీకున్న అనుబంధం ఇస్తుంది. ఆయనతో నీకున్న అనుబంధం కలుగు చేస్తుంది. అదే ఆడ రాసింది. ఏదైనా నాకు ఆనందం ఉందంటే నా బిడ్డల దగ్గర, అయినపోయిన వాళ్ళ దగ్గర, మనుషుల దగ్గర, వాడి దగ్గర, వీళ్ళ దగ్గర లేదయ్యా. నీ దగ్గర మోకరించినప్పుడే నాకు ఆనందం, నీ ముఖం చూసినప్పుడే నాకు ఆనందం, నీతో మాట్లాడినప్పుడే నాకు ఆనందం. అంతేగాని ఈ లోకంలో అవి ఏవి కూడా నాకు ఆనందాన్ని ఇచ్చేవి కావు. ఏదైనా నాకు ఆనందం ఉంటే నీతో నాకున్న అనుబంధమే, సృజనాత్మకమైన నీ కృప చాలు. నేను బ్రతికున్నది నీ కోసమే ప్రభువా. చాలా కొంచెం అది లోతుల్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ స్పందన. సృజనాత్మకమైన నీ కృప సృజనాత్మకమైన అంటే సృష్టించే నీ కృప దేన్నైనా సృష్టిస్తుందండి. కృపకి మెటీరియల్ అవసరం లేదు, కృపకి నీ చదువు అవసరం లేదు, కృపకి నీ జ్ఞానం అవసరం లేదు, కృపకి నీ కులం అవసరం లేదు, కృపకి నీ హంగు రంగు అవసరం లేదు. నీ కొరకు దేనినైనా సృష్టిస్తుంది కృప. ఆ సృజనాత్మకమైన నీ కృప నాకు చాలు. ఇంకో మాట చెప్పనా, నేను ఎవరి కోసమో బ్రతికిలేను. కొందరు ముసలోళ్ళు ఉన్నారు, తక్కువైన వాళ్ళు కాదు. ఆ ముసలోళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా? నా మనవరాల కోసం బతుకున్నానా.
ఇంకొంతమందిని అడగండి, ఏలే నా కొడుక్కి నా బిడ్డకి ఒక దారి చేసేస్తే ఆడు కోసం బతుకున్నానయా అని చెబుతారు. కానీ కాదు కాదు కాదు, సృజనాత్మకమైన నీ కృప చాలు. నేను బ్రతికున్నది నీ వస్తావని, నన్ను తీసుకుని వెళ్తావని నీ కోసమే బ్రతుకున్నా, అంతే. ఈ నిరీక్షనే మనల్ని బ్రతికించేది. లేకపోతే మనం కూడా ఎప్పుడో డుమ్మా కొట్టేసి ఉండేవాళ్ళమే. మన వాళ్ళు ఊరికి సరదాగా అంటుంటారా, ఏమని బకెట్ దన్నేసాడు రే అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం కూడా ఇప్పుడు ఏంటి అయిపోయిండే వాళ్ళకి కాదు. ఎన్ని వచ్చినా, ఎంత వచ్చినా, ఎన్ని ఆటుపోట్లైనా, ఎన్ని ఇరుకు ఇబ్బందులు, ఎన్ని కష్ట నష్టాలు, ఎన్ని నిందలు, అవమానాలు ఎన్నైనా తట్టుకొని మెట్టుకొని బతుకున్నామంటే ఎవరి కోసం బతుకున్నామేంటి? ఆయన వస్తాడని, మనల్ని తీసుకుని వెళ్తాడని ఈ నిరీక్షణతోనే. ఈ నిరీక్షణ లేకే కొంతమంది అఘాయిత్యాలు చేసుకొని ప్రాణాలు విడిచిపెట్టేస్తున్నారండి. ఆ నిరీక్షణ లేకే చాలామంది వాళ్ళ కాలం రాకమునిపే లోకాన్ని దాటుకెళ్ళిపోతున్నారండి. కానీ వాళ్ళకంటే ఇంకా వేదనకరమైన అనుభవాలు మన ఎదుట నిలిచి కళ్ళు కుళ్ళిపోతున్నా, ఒళ్ళు గొల్లైపోతున్నా, ఇల్లు ముళ్ళైపోతున్నా, నరలోకంలో కానరాని క్లిష్ట పరిస్థితులు మన ముంగిట నిలిచిన ఓర్పుతో, నేర్పుతో, సహనముతో, సంతోషంతో ఎందుకు సాగి వెళుతున్నామంటే ఆయన కోసమే. అంతే, ఆయన కోసమే కాదా? ఇదే మొదటి చరణంలో ఉన్న అనుభవాలు. ఇక రెండవ చరణంకి వస్తే మీకు అర్థం కానిది ఏముంది? జీవజలముగా యేసయ్య వచ్చాడు. జలనిధి అంటే జలలు గల ఊటలు లాంటి నిధి. ఏంటది? దేవుని వాక్యం అండి. జీవజలముగా వచ్చావని, జలనిధిగా నాలో ఉన్నవని. మనలో ఆయన వాక్యం ఉంది. దైవజనుడు యోహాను పత్రికలో రాస్తాడు, దేవుని వాక్యము మీ యందు ఉన్నది, నిలిచి ఉంది. మీరు సాతానుని ఎదిరించేవాళ్ళు, యవనులారా మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉంది. ఆ వాక్యం ఏంటది? ఎండిన నేల కాదు. ఆ వాక్యం ఏంటది? రాలిన ఆకు కాదు. ఏంటి ఆ నేలది? ఏంటి ఆ వాక్యం? అది నిస్సత్తువ కలిగింది, నిస్సారమైనది కాదు. జలనిధి. జీవజలముగా నీవు వచ్చావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని చెప్పానుగా. కీలకం ఉత్సాహగానం నేను పాడనా? ఎందుకు పాడనా? అదే జీవజలముగా నిలిచి, జలనిధిగా నాలో నిలిచి, జనులకు దీవెనగా మార్చి, జగతికి సాక్షిగా నన్ను ఉంచినందుకు మీరందరూ కూడా ఆయనకు సాక్షులే. ఆమెను చెప్పకపోయారా? మీరందరూ కూడా ఆయనకు సాక్షులే. మీ ప్రక్కన వాళ్ళతో చెప్పండి, నీవు గొప్ప సాక్షి అని చెప్పండి. చెప్పండి, నాకు కాదు, మీ పక్కన వాళ్ళకి చేయబట్టుకొని చెప్పండి, నీవు గొప్ప సాక్షివి అని చెప్పండి. ఇక్కడ ఇంకో రెండవది ఏంటంటే, ఉత్సాహగాను నేను పాడనా? ఏదైనా నీ కొరకు చేసేందుకు. ఏదైనా అనేది రెండు ముఖాలండి దీనికి. నన్ను చూస్తే నేను చెప్తా, రెండు ముఖాలు ఏంటంటే, ఏదైనా ప్రభు కొరకు చేద్దామని ఇది ఒక ముఖం. రెండవది, ఏదైనా నా ప్రభు కొరకు చేస్తా అంటే ఇది ఏంటి? ఎంత దూరమైనా వెళ్తా. ఓకే, రెండు ముఖాలు దీనికి. ఆ పలికే విధానంలో దాని అర్థం మారుతుంది. ఏదైనా ప్రభు కొరకు చేద్దామంటే అంటే ఏంటి? ఒక 5 రూపాయలన్నీ ఇద్దాం అనుకుంటున్నాను అనేది ఒకటి. ఆ పలికే విధానం వేరు. రెండవది, ఏదైనా, స్తోత్రం, అది ఏదైనా, నా ఇల్లైనా, వాకిలైనా, నా కడుపును పుట్టిన బిడ్డ అయినా, ఆస్తులైనా, అంతస్తులైనా, ఏదైనా. ఎక్కడదరా నీకు ఆ శక్తి? నా దేవుడిచ్చాడు నాకు. ఆమేన్. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. మోషే కర్ర చూపి ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కదా. ఏదైనా నీ కొరకు చేసేందుకు నన్ను బలపరిచావు, నీ శక్తిని ఇచ్చావయ్యా. ఇది ఏ చాలును నా జీవితాంతము. ఇక నాకు అన్నీయు, నాకు శక్తి, నా ముక్తి, నా భక్తి అన్నీ నీవే. నువ్వు ఆకెవరున్నారు చెప్పు నాకు?
హల్లెలూయా. ఇది రెండవ చరణంలో ఉన్న అర్థం. ఇక మూడవ చరణం మందాక వస్తామంటారా? ఇంకా మీకు తెలియదేముంది చెప్పండి. మధురము కాదా నీ నామ ధ్యానం. స్తోత్రం. ఆయన నామం ఎప్పుడు ధ్యానించుకున్నా ఎలా ఉంటుంది? కొవ్విన మెదడు దొరికినట్లుగా ఉంటుంది, మామూలుగా కాదురా స్వామి. జుంటె తేనె ధారల కన్నా మధురం. మధురము కాదా నీ నామ ధ్యానం, మరుపురానిది నీ ప్రేమ మధురం. ఆ రెండు, ఆయన నామధ్యానమైన ఆయన ప్రేమ అయినా ఎలాంటివంట మధురం. ఇకపోతే మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగా నా ఈ లోక పయనం. ఓకే, మేలు చేయుచు ఈ సంవత్సరం అంతా మనల్ని నడిపించిన వైనం, క్షేమముగా ఎక్కడ జారిపోకుండా పడిపోకుండా కృంగిపోకుండా చేతిని పట్టుకుని నడిపిన ఈ లోక పయనం స్తోత్ర గీతముగా నేను పాడనా? ఓకే, స్తోత్ర గీతముగా. ఏంటి స్తోత్ర గీతముగా నేను పాడనా? అదే కీలకం. ఆ మూడవ లైన్లో ఆధారపడి ఉంటుంది మొత్తం పాట మొత్తం. స్తోత్ర గీతముగా నేను పాడనా? ఏమని పాడతావు? నీ నామ ధ్యానం మధురమని, నీ ప్రేమ మధురమని, మేలు చేయుచు నన్ను నడిపిన వైనం, క్షేమముగా నా ఈ లోక పయనం స్తోత్ర గీతముగా నేను పాడనా? ఇప్పుడు నేను పాడాలంటే ఇవన్నీ తలంచుకోవాలి నేను. ఓకే, నిజమైన అనురాగం చూపేవయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడివై నన్ను పాలించవయ్యా. ఇంకోటి ఏంటంటే మీరు ఇందులో గమనించాల్సింది, ప్రతి చరణం ఆఖరి లైను పల్లవి మొదటి లైన్కి లింక్ అయి ఉంటుంది. వింటున్నారా? ఏదో వర్క్నే వచ్చేసింది అనుకోవద్దు, చాలా ఉంటుంది దీంట్లో కథ. చరణం ఆఖరి లైను పల్లవి మొదటి లైన్తో లింక్ అయి ఉంటుంది. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. ఆఖరి లైన్ ఫస్ట్ లైన్కి లింక్ అయి ఉంటుంది. ఇది ఏ చాలును నా జీవితాంతం, ఇలా నాకు అన్నీయు నీవే కదా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. మూడవ చరణంలో స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడివై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. ఇదిగో ఇది ఈ పాటలో. ఇంకా మీరు పాడుకుంటే ధ్యానిస్తే ఆ ఆనందం, ఆ సంతోషం వ్యక్తిగతంగా మీరు అనుభవిస్తారు.